ఇక్కడ నేను మా వారు సైకిల్ చేసుకోవడంలో మునిగిపోతే, ఇంకా మా అమ్మోళ్ళైతే వేరే చోటన ఇల్లు కట్టుకునే ప్లాన్‌లో ఉన్నారనమాట. చక్కగా మెయిన్ రోడ్ మీద మంచి సెంటర్‌లో అయితే మంచి ఇల్లు కట్టుకుంది మా అమ్మ. అది కాకుండా మళ్ళీ లోపల ఇంకొక ఇల్లు కట్టుకోవాలి. అక్కడికే ఎళ్ళిపోయి మా వాళ్ళ మధ్యనే ఉండాలనుకోని అక్కడ ఇల్లు కట్టుకోవడం అయితే స్టార్ట్ చేసింది. అక్కడ ఇల్లు కడుతున్నారో అంతా తెలుసు. దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు కానీ, ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఎళ్ళిపోయే ఉద్దేశం మా అమ్మకుందని నాకు అస్సలు తెలీదు అప్పటి వరకు. కనీసం ముసలిది కూడాను ఇల్లు కట్టించుకున్నాక అక్కడికి వెళ్ళిపోతామని చెప్పేసి ఎప్పుడు మాట వరుస కూడా చెప్పలేదు. ఇంకా ఇల్లంతా పూర్తి అయిపోయిన తర్వాత చెప్పింది అనమాట. ఇంకొక 2 రోజుల్లో వెళ్ళిపోతాం అనంగా చెప్పింది. అంటే ఇంకొక 2 రోజుల్లో సామానం సదురుతాం అనంగా చెప్పింది అనమాట. నాకు ఇంకా మా అమ్మ అలా చెప్పేపటికి సౌండ్ లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇలా నేను షాక్ అయ్యే విషయాలు నా లైఫ్లో చాలానే జరుగుతూ వచ్చాయి. ఇంకా నా లవ్ స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలాగే సారీ కూడా చెప్తున్నాను. ఒక 4 రోజులు బట్టి వీడియోస్ అయితే బాగా లేట్ అయిపోయినాయి. ఇంకా మా మామయ్య గారి సంవత్సరం అయితే వస్తుందన్నమాట. ఇంక ఇల్లు క్లీన్ చేసుకొని పిల్లలతో వీడియోస్ చేసి పెట్టడానికి అస్సలు టైం సరిపోతుంది.